కొడాలి నాని టార్గెట్ గా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. రేపు గుడివాడలో టీడీపీ కదలిరా సభ నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ వర్ధంతి రోజే సభ పెడుతోంది టీడీపీకి పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి సభ నిర్వహిస్తున్నారు కొడాలి నాని. గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాముకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే రేపు ఉదయం నిమ్మకూరులో చంద్రబాబు ఫ్యామిలీ పర్యటించబోతున్నారు. ఈ పర్యటన ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ చంద్రబాబుని టార్గెట్ చేసే వారిలో ముందుండే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని అని చెప్పాలి. కొడాలి నానిని టార్గెట్ చేసేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే రేపు ఎన్టీఆర్ వర్ధంతి నాడు గుడివాడ నియోజకవర్గంలో కదలిరా సభను ఏర్పాటు చేసింది. ఇక టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానిని ఓడించడమే లక్ష్యంగా గుడివాడలో ఈ సభను ఏర్పాటు చేసింది. ఈ సభను సక్సెస్ చేయడం వల్ల గుడివాడ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలి అని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ తరపున ఎప్పటికప్పుడు కొత్త అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. తాజాగా వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై పోటీకి వెనిగండ్ల రాముని బరిలోకి దింపబోతోంది టీడీపీ. ఇప్పటికే ఆయనకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో కొన్ని నెలల నుంచి ఆయన పార్టీ తరపున పనిచేస్తున్నారు. ఈ సభని సక్సెస్ చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. జనవరి 18న జరగబోయే కదలిరా సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఈరోజు పెద్దలందరూ పార్టీ నుంచి ఉన్న పెద్దలందరూ వచ్చారు. వారందరితో కూర్చుని ఏర్పాట్లన్నీ సమీక్షించుకున్నాం. ఈ సభకి పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటు ఇంకా మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినా కానీ సరిపోయేటట్లుగా సభ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా మొత్తం 27 ఎకరాల్లో పెద్దగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సభకి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తానికి రెడీగా ఉన్నారు. జనవరి గుడివాడ కేంద్రంగా వైసీపీ టీడీపీ పోటాపోటీ సభలు కార్యక్రమాలు ప్లాన్స్ చేస్తున్నాయి. అయితే కొడాలి నాని కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొడాలి నాని భారీగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇద్దరు ఎన్టీఆర్ వర్ధంతి రోజే సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం ఇప్పుడు అక్కడ జనాల్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎన్టీఆర్ స్టేడియంలో అన్నదాన కార్యక్రమం కోసం ఇప్పటికే కొడాలి నాని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో గుడివాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గత 2 దశాబ్దాల నుంచి విజయం సాధిస్తున్నారు. 2 సార్లు టీడీపీ తరపున, మరో 2 సార్లు వైసీపీ తరపున ఆయన విజయం సాధించారు. వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబును విమర్శించే విషయంలో కొడాలి నాని ముందు వరుసలో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కొడాలి నానిని ఓడించడంతో పాటుగా ఎన్టీఆర్ స్వస్థలంలో టీడీపీ జెండా ఎగరవేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.